పెద్ద అప్డేట్ చూస్తుంటే ఫ్యాన్స్కి అయితే మత్తిపోతుందని చెప్పొచ్చు. ఈ మూవీ నుంచి వస్తున్న ప్రతి కంటెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వైరల్ అవుతుందని చెప్పొచ్చు. అలానే ఈ సినిమా వచ్చేసరికి రేపు ట్రైలర్ అయితే వస్తుంది. దాని గురించి మాట్లాడేసుకుందాం, స్టోరీ గురించి మాట్లాడేసుకుందాం. అలానే మన క్లైమాక్స్ లో మన పెద్ది మూవీలో ఏముండబోతుంది, మన బుచ్చిబాబు గారు అయితే రివీల్ చేసిన దాని గురించి. అలానే మన చిరంజీవి గారు అయితే ట్రైలర్ చూసిన తర్వాత ఒకే ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటి, దాని గురించి మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ ఒక నోటిఫికేషన్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఓకే, సో ముందుగా వచ్చేసరికి పెద్ది రేపైతే ట్రైలర్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. చాలా బాగా ఎక్స్పెక్టేషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. 2 minutes 40 seconds అయితే ఉండబోతుందని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ లాస్ట్ క్లైమాక్స్ లో రామ్ చరణ్ గారు చనిపోబోతున్నాడా, లేకపోతే ఏదైనా ఒక పెద్ద ట్విస్ట్ యాక్ట్రస్, లేకపోతే క్రికెట్ ని తీసుకుని వస్తారా అంది చూడాలి. ఇదేది రూమర్స్ అయితే బయటికి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే క్లైమాక్స్ లో రామ్ చరణ్ చనిపోతారు, లేకపోతే వేరే ఐపీఎల్ స్టార్ ఎవరు తీసుకుని వస్తున్నారని రూమర్స్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఉంటే మామూలుగా ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి తెలిసిందే, ఈ మూవీ స్టోరీ అనేది ఒకే బేస్డ్ ఉండదు. క్రికెట్ ఉంటుంది, కుస్తీ పోటీ ఉంటుంది, అలానే డిఫరెంట్ స్పోర్ట్స్ అయితే ఉండబోతున్నాయి, క్లారిటీగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి కొన్ని డిస్టిక్ లో ఉన్న పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ లో అయితే ఈ స్టోరీ అయితే రాసుకున్నాను చెప్పుకోవచ్చు. అంటే ఒక హీరో, ఒక కుర్రోడు, దానికి డిఫరెంట్ గేమ్స్ అంటే చాలా ఇష్టం. అంటే స్పోర్ట్స్, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, కుస్తీ పోటీలు కావచ్చు, ఇంకా డిఫరెంట్ అన్ని గేమ్స్. ఈ గేమ్స్ ద్వారా తను డబ్బులు సంపాదిస్తే ఇస్తాడు. ఇంకా ఎవరన్నా పిలిస్తే డబ్బుల కోసం వెళ్తారు, డబ్బుల కోసం ఆడతారు. గల్లీలో ఎలా అయితే ఆడతారో అట్లనే ఆడతారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలానే అయితే స్టోరీ అయితే ఉండబోతుంది అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి చిరంజీవి గారు ఈ సినిమాని కాదు, సినిమా ఒక ట్రైలర్ ని చూసి వావ్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం అయితే వచ్చింది అనుకోవచ్చు. ఈ మూవీలో ఉన్న ప్రతి డైలాగ్ అయితే చాలా అంటే చాలా ఇంప్రెస్ అయితే చేసింది, అంటే మన చిరంజీవి గారికి అయితే అనిపించిందంట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి నార్త్ అమెరికా యూఎస్ఏ కలెక్షన్ వచ్చేసరికి $300K అయితే టచ్ చేసి నేర్చుకోవచ్చు. ఇది మామూలు ర్యాంపేజ్ కాదు, నెక్స్ట్ లెవెల్ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అంటే June 3rd రిలీజ్ అవుతుంది కదా. ఇండియా మొత్తం ఇంకా యూఎస్ఏ నార్త్ అమెరికా మొత్తం ప్రీమియర్ షోస్ అయితే ఉండబోతుంది, క్లారిటీగా అర్థమవుతుంది. ఈవెంట్ వచ్చేసరికి మనది ముంబైలో జరగబోతుంది, ఇంకా భోపాల్లో కూడా జరగబోతుంది అని చెప్పొచ్చు. సో ఇది అప్డేట్స్. దీని గురించి మీరేమంటారు కామెంట్ చేయండి. జగపతి బాబు మేకింగ్ వీడియో ఎలా అనిపించింది, మామూలు లేదు కదా. ఇంకా మన శివరాజ్ కుమార్ ఆ కుస్తీ పోటీ ట్రైనింగ్ రిలీజ్ అయింది. ఇంకా మన మున్నాబాయ్ క్రికెట్ అన్ని యాక్టర్స్ అయితే మేకింగ్ వీడియో అయితే బయటకి అయితే వచ్చిందని చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి బాయ్.